పల్లకిలో పెళ్లి కూతురు రాణిలా ఉంది, మహారాణిలా ఉంది. దీనికి సంబంధించే సరోజిని నాయుడు గారు ఒక అద్భుతమైన పోయం రాశారండి. అదే పాలంకీన్ బేరర్స్. పాలంకీన్ అంటే తెలుగులో మీనింగ్ ఏంటంటే పల్లకి. అందుకే నేను ఆ పాట పాడాను. అది కూడా జస్ట్ కొంచెమే, పల్లవిలో కూడా సగం కూడా పాడాను నేను యాక్చువల్గా. ఆ పాట చాలా బాగుంటుంది. ఆ సినిమా కూడా చాలా ప్లెజెంట్గా ఉంటుంది. మీరు చూసే ఉంటారు. ఇట్స్ ఓకే. చూడండి, ఫస్ట్ మనం టైటిల్ని అర్థం చేసుకోవాలి. వాట్ ఈస్ ద టైటిల్ ఆఫ్ ది పోమ్ చెప్పండి? పాలంకీన్ బేరర్స్. ఇది చాలామంది తెలియక ఏం చేస్తారంటే పెలాంక్వీన్ అని, పేలంక్వీన్ అని రకరకాలుగా ప్రొనౌన్స్ చేస్తారు. బట్ ఇట్ ఇస్ కంప్లీట్లీ రాంగ్ అండి. అంటే తెలియకపోవడం వల్ల. తెలిస్తే ఎవరు కూడా తప్పుగా ప్రొనౌన్స్ చేయరు కదా, అందుకని తెలుసుకోండి దీని ప్రొనౌన్సియేషన్ ఫస్ట్. ఇది పాలంకీన్ బేరర్స్. ఓకేనా? ఎవరు రాశారు ఇది? ఇట్ వాజ్ రిటన్ బై సరోజిని నాయుడు, ద నైటింగేల్ ఆఫ్ ఇండియా, అ గ్రేట్ పోయెట్, అ పొలిటికల్ యాక్టివిస్ట్, అ వర్స్టైల్ జీనియస్ అని చెప్పచ్చు. ఓకేనా? చాలా అద్భుతంగా రాశారు. ఇది చాలా బాగుంటుంది, ప్లెజెంట్గా ఉంటుంది, ఆహ్లాదంగా, చియర్ఫుల్గా వింటాం మనం. ఖచ్చితంగా ఎప్పుడైతే మనం చియర్ఫుల్గా వింటామో డెఫినెట్లీ వి లైక్ ఇట్. ఓకేనా? డెఫినెట్లీ వి లైక్ ఇట్. చూడండి, మరి ఈ పోమ్ దేని గురించి అది తెలుసుకోవాలి ఫస్ట్ మనం. కాంటెక్స్ట్ దేని గురించి? దిస్ పోమ్ ఈజ్ అబౌట్ అన్ ఓల్డ్ ఇండియన్ ట్రెడిషన్ వేర్ అన్ న్యూలీ మ్యారీడ్ ఉమెన్. చూడండి, ఏం లేదండి, ఇంతకుముందు అంటే పూర్వకాలంలో, అంటే మన తాతలు ముత్తాతల కాలంలో ఏం చేసేవాళ్ళంటే, ఒక అమ్మాయికి పెళ్ళి అయిన తర్వాత తన బ్రైడ్ కదా, పెళ్లి కూతురు కదా, తన పుట్టింటి నుండి అత్తారింటికి వెళ్ళాలి. తను హ్యాపీగా సాగనంపాలి కదా, సంతోషంగా పంపించాలి కదా. అందుకే అప్పుడు పల్లెల్లో, ముఖ్యంగా విలేజెస్లో ఎక్కువగా అఫెక్షన్స్ ఎక్కువగా ఉండేవి కదా. బాగా ప్రేమలు, అనుబంధాలు, బంధాలు ఎక్కువగా ఉండేవి. అందుకే పెళ్లి కూతుర్ని తన పుట్టింటి నుండి అత్తారింటికి పల్లకిలో తీసుకెళ్లేవాళ్ళు. దేంట్లో? పల్లకిలో తీసుకెళ్లేవాళ్ళు. అదే పాలంకీన్. గుర్తుపెట్టుకోండి, అదే పాలంకీన్. మరి బేరర్స్ అంటే ఆ పల్లకి మోసేవాళ్ళనమాట. ఈ పెళ్లి కూతుర్ని, కొత్త పెళ్లి కూతురు ఉంటుంది కదా, బ్రైడ్, తనని పుట్టింటి నుండి అత్తారింటికి పల్లకిలో తీసుకెళ్లేవాళ్ళు. ఈ పల్లకిని మోయడానికి చాలామంది పోటీ పడేవాళ్ళంట. ఎందుకో తెలుసా? దాన్ని ఒక ప్రివిలేజ్గా భావించేవాళ్ళు. అరే, తను ఇన్ని రోజులు మనతో ఉంది, మన ఊళ్ళో ఉంది, మన అమ్మాయి, మనమందరం కూడా చాలా సంతోషంగా తనని తన భర్త ఇంట్లో వదిలిపెడదాము, పల్లకిలో మోసుకుంటూ వెళ్దాము, హ్యాపీగా, సంతోషంగా అని ఏం చేసేవాళ్ళంటే వీళ్ళు చాలామంది పోటీపడి మరి ఆ పల్లకిని మోసి తీసుకెళ్లేవాళ్ళంట. అంటే ఈ పోమ్ మనకి ఏం చెప్తుందంటే, ద ఏన్షియంట్ ఇండియన్ ట్రెడిషన్ని, అలాగే ఏన్షియంట్ ఇండియన్ కల్చర్ని రిఫ్లెక్ట్ చేస్తుంది అనమాట ఈ పోమ్ మనకి. చాలా బాగుంటుంది, చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. జస్ట్ 2 స్టాంజెస్ ఉంటాయంటే ఈ పోయంలో. చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి పోయం. ఒకసారి చూడండి, విందాం, ఒకసారి రిసైట్ చేద్దాం. ఓకేనా? లైన్ బై లైన్. రైట్. ఇలాగే రిసైట్ చేస్తూనే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. మీకు నచ్చితే లైక్ కొట్టండి, ఫార్వర్డ్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే అడగకపోతే అసలు మీరు ఈ విషయం మిమ్మల్ని అడగకపోతే మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. సబ్స్క్రైబ్ చేసుకుంటే, అలాగే మీరు లైక్ చేస్తే నాకు కొంచెం బూస్టప్ అనమాట. ఓ, మీరు లైక్ చేస్తున్నారు, వీళ్ళకి నచ్చింది, ఇంకా కొంచెం కంటెంట్ పెడదాము అని. ఎందుకంటే ఎడ్యుకేషనల్ వీడియోస్ పోవండి యాక్చువల్గా యూట్యూబ్లో, నాకు తెలుసు ఆ విషయం. ఎడ్యుకేషన్కి ఎవరు పెద్దగా ఇంపార్టెన్స్ ఇవ్వరు. ఇప్పుడు ఎంటర్టైన్మెంట్ అంటే అయితే బాగా చూస్తారు, బాగా హ్యాపీగా చూస్తారు. కానీ ఏదో ప్రయత్నం చేస్తాం, కొంతమంది ఎవరో ఇద్దరు ఉంటారు కదా అనే ఉద్దేశంతో. ఎనీవేస్, నచ్చితే లైక్ కొట్టండి, షేర్ చేయండి వీడియోని, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. కమాన్, లెట్స్ గో. Lightly, oh, lightly we bear her along. She sways like a flower in the wind of a song. చూడండి ఎంత బాగా, చూడండి ఎంత బాగా రిసైట్ చేయొచ్చు. చూడండి, బాగుంది కదా, చాలా స్వీట్గా ఉంది కదా. చూడండి, lightly, oh, lightly we bear her along. వీళ్ళు ఎవరు పాడుతున్నారు ఈ పాట? ఇప్పుడు ఎవరు పాడుతున్నారు? బేరర్స్, పాలంకీన్
బేరర్స్ పాడుతున్నారు. ఎవరైతే పల్లకి మోస్తున్నారో తనని, ఆ పెళ్లి కూతుర్ని పల్లకిలో కూర్చోబెట్టుకొని వీళ్ళు పల్లకిని మోసుకుంటూ, అంటే పల్లకిని ఎంతమంది మోస్తారంటే ఒక్కోసారి ఇద్దరే, అంటే ముందర ఒకరు వెనకాల ఒకరు, లేదంటే ముందర ఇద్దరు వెనకాల ఇద్దరు, ఒక్కోసారి 6 మంది కూడా మోసేవాళ్ళంట పల్లకిని. అంటే ఆ పల్లకి యొక్క డిజైన్ చేసిన దాన్ని బట్టి అనమాట. దాని యొక్క డిజైన్ని బట్టి మోసేవాళ్ళు కూడా అంతమంది ఉండేవాళ్ళు. కానీ వీళ్ళు పాడుతున్నారు ఈ పాట. ఎవరు పాడుతున్నారు? ఆ పల్లకి మోసే వాళ్ళు ఉన్నారు కదా, పాలంకిన్ బేరర్స్, వాళ్ళు పాడుతున్నారు ఈ పాట. చూడండి ఎంత బాగా పాడుతున్నారు చూడండి. మళ్ళీ ఒకసారి. లైట్లీ ఓ లైట్లీ వి బేర్ హర్ అలాంగ్, ఇలా మోసుకుంటున్నారు భుజం మీద పెట్టుకొని ఇలా కర్ర. లైట్లీ ఓ లైట్లీ వి బేర్ హర్ అలాంగ్. చాలా లైట్గా, అంటే బరువు అనిపించడం లేదు వాళ్ళకి, చాలా లైట్గా ఉందన్నమాట. ఎందుకంటే వాళ్ళు దాన్ని ఇష్టంతో మోస్తున్నారు కదా, ఆ పల్లకిని చాలా సంతోషంగా ఆ పల్లకిని మోస్తున్నారు కదా. అందుకే లైట్లీ ఓ లైట్లీ వి బేర్ హర్ అలాంగ్, చాలా తేలిగ్గా ఉందండి, మేము మోసుకెళ్తున్నాం తనని మేము మోసుకెళ్తున్నాము. బేర్ హర్ అలాంగ్, అలా మాతో పాటు మేము మోసుకెళ్తున్నాం తనని, బ్రైడ్ని, పెళ్లి కూతుర్ని. ఎందులో? పల్లకిలో. ఓకే. షీ స్వేస్ లైక్ ఏ ఫ్లవర్ ఇన్ ద విండ్ ఆఫ్ అవర్ సాంగ్. వీళ్ళు పాట పాడుతూ ఉన్నారు కదా, ఆ పాట పాడుతూ ఉన్నప్పుడు ఆ గాలి వస్తుంది చూడండి. ఆ గాలి వచ్చినప్పుడు కొన్ని ఏమైనా సరే చెట్లైనా పూలైనా ఇలా కదులుతాయి కదా. అందుకే షీ స్వేస్ లైక్ ఏ ఫ్లవర్ ఇన్ ద విండ్ ఆఫ్ అవర్ సాంగ్. షీ అంటే ఎవరు ఇక్కడ? బ్రైడ్. ఆమె ఇలా కదులుతూ ఉందంట. ఎలాగా? గాలి వచ్చినప్పుడు, అలా చిరుగాలి ఇలా వచ్చినప్పుడు పూలు ఉంటాయి కదా, పూలు ఇలా కదులుతాయి కదా, పూలు ఇలా అలా ఆ పెళ్లి కూతురు కూడా ఇలా కదులుతూ ఉందన్నమాట. షీ వాజ్ మూవింగ్ స్మూత్లీ అని, రైట్? ఇలా చూడండి. షీ స్వేస్ లైక్ ఏ ఫ్లవర్ ఇన్ ద విండ్ ఆఫ్ అవర్ సాంగ్. ఆ గాలి ఎక్కడి నుండి వస్తుంది? వాళ్ళ పాట పాడుతుంటే ఆ చిరుగాలి వస్తూ ఉందంట. రైట్, చాలా బ్యూటిఫుల్గా ఉంది చూడండి. మరి she skims like a bird on the foam of a stream. Stream అంటే ప్రవాహం. చూడండి. she skims like a bird on the foam of a stream. Stream ప్రవాహంలో వెళ్తున్నప్పుడు నురగ వస్తుంది కదా, నురుగ, సరే ఏమంటారు, నురుగ వస్తుంది కదా. నురగ అంటే తెలుసు కదా, ఫోమ్. ఆ ఫామ్ అవుతుంది కదా. అప్పుడు ఆ బర్డ్ ఏదైతే ఉందో, అంటే నీళ్ళ మీద తాకకుండా, నీటిని తాకకుండా అలా ఫోమ్ మీద అలా తాక్కుంటూ అలా వెళ్తుంది కదా బర్డ్. ఎప్పుడైనా చూసింటారా? అంటే ప్రకృతిని సందర్శిస్తే ఇవన్నీ మనకి ఖచ్చితంగా కనపడతాయి డెఫినెట్లీ. అలా షీ స్కిమ్స్ లైక్ ఏ బర్డ్ ఆన్ ద ఫోమ్ ఆఫ్ ఏ స్ట్రీమ్. ఒక బర్డ్ లాగా అలా స్కిమ్ చేసుకుంటూ, ఒక బర్డ్ ఇలాగ స్కిమ్ చేసుకుంటుంది అనమాట, ఇలా రైట్, ఇలా వెళ్తుంది అనమాట. అలాగే ఈ పెళ్లి కూతురు కూడా ఇలాగా షీ వాజ్ మూవింగ్ లైక్ దిస్. ఓకే, రైట్. షీ స్కిమ్స్ లైక్ ఏ బర్డ్ ఆన్ ద ఫోమ్ ఆఫ్ ఎ స్ట్రీమ్. షీ ఫ్లోట్స్ లైక్ ఏ లాఫ్ ఫ్రమ్ ద లిప్స్ ఆఫ్ ఎ డ్రీమ్. ఎంత చూడండి, ఆ వర్ణన చూడండి ఎంత బాగుందో. నిజంగా ఎంజాయ్ చేయాలండి. నిజంగా మీరు ఎంజాయ్ చేస్తారు లేదు, కానీ నేనైతే బాగా ఎంజాయ్ చేస్తాను పోయిటరీని. లైక్ పోయిటరీ వెరీ మచ్. అఫ్ కోర్స్ డ్రామా, నావెల్, ఫిక్షన్ ఇవన్నీ ఓకే, కానీ బట్ పోయిటరీలో ఒక రిథమ్ ఉంటుంది కదా, రైమింగ్ కానీ, రిథమ్ కానీ, ఎవ్రీథింగ్ ఐ లైక్ ఇట్ వెరీ మచ్ యాక్చువల్లీ. బట్ అది పట్టుకోవాలి మనం, వీ హ్యావ్ టు క్యాచ్ ఇట్, రైట్? ఎస్. షీ ఫ్లోట్స్, అలా ఫ్లోట్స్, తేలియాడుతుంది అనమాట. చూడండి. షీ ఫ్లోట్స్ లైక్ ఏ లాఫ్ ఫ్రమ్ ద లిప్స్ ఆఫ్ ఎ డ్రీమ్. లిప్స్ ఆఫ్ ఎ డ్రీమ్. మనం అలా ఏదైనా ఒక కళ కంటున్నప్పుడు, మనకి ఇష్టమైన కళ వచ్చినప్పుడు మన పెదవుల మీద చిరునవ్వు వస్తుంది, అలా నవ్వుతాం మనకు తెలియకుండానే, అవునా కదా? అదే మనకి ఇష్టమైన కళ అయితే, అవునా? ఆ కళ వచ్చినప్పుడు చూడండి. షీ ఫ్లోట్స్ లైక్ ఏ లాఫ్ ఫ్రమ్ ద లిప్స్ ఆఫ్ ఎ డ్రీమ్. మన కళ వచ్చినప్పుడు ఆ పెదాల మీద చిరునవ్వు వస్తుంది కదా, నవ్వు ఉంటుంది కదా, ఆ నవ్వులాగా తను తేలియాడుతూ ఉందంట. She floats like a laugh from the lips of a dream. Yes. Gaily, oh, gaily we glide and we sing. Gaily, just we are moving smoothly and softly. We glide and we sing. We glide and we sing. Hope you understand.
వి గ్లైడ్ అండ్ వి సింగ్. అలా చూడు, వి గ్లైడ్ అండ్ వి సింగ్. ఇలా ఎత్తుకుంటూ అనమాట, హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ వాళ్ళు పల్లకిని మోస్తున్నారు కాబట్టి అలా స్మూత్గా ఇలా ఊపుకుంటూ అలా వెళ్తున్నారు అనమాట, పాట పాడుకుంటూ. వి గ్లైడ్ అండ్ వి సింగ్. వి బేర్ హర్ అలాంగ్ లైక్ ఏ పర్ల్ ఆన్ ఏ స్ట్రింగ్. చూడండి, మేము తనని మోసుకుంటూ వెళ్తున్నాం. వి బేర్ హర్ అలాంగ్, మోసుకుంటూ వెళ్తాం మేము. వి బేర్ హర్ అలాంగ్ లైక్ ఏ పర్ల్ ఆన్ ఏ స్ట్రింగ్. స్ట్రింగ్ అంటే ఒక సన్నని తీగ. ఇప్పుడు మన వీణ ఉంటుంది కదా, ఆ వీణకు తీగలు ఉంటాయి కదా, సన్నని తీగలు. అలాంటి ఒక సన్నని తీగ స్ట్రింగ్ అంటే. ఆ స్ట్రింగ్కి పర్ల్ అంటే ముత్యము, PEARL, పర్ల్ అంటే ముత్యము. ఆ ముత్యాన్ని వేలాడదీస్తే ఇలా ఊగుతూ ఉంటుంది కదా, అలా తనని అలా తీసుకెళ్తూ ఉన్నాం. ఓకే, వి బేర్ హర్ అలాంగ్ లైక్ ఏ పర్ల్ ఆన్ ఏ స్ట్రింగ్. జస్ట్ 6 lines ఫస్ట్. నెక్స్ట్ 6 lines చూద్దాం ఇప్పుడు. ఎంత బాగుంది చూడండి. సాఫ్ట్లీ ఓ సాఫ్ట్లీ వి బేర్ హర్ అలాంగ్. మళ్ళీ వాళ్ళు ఫాస్ట్గా ఓ అని వెళ్ళిపోకుండా సాఫ్ట్గా తీసుకెళ్తుంది, సాఫ్ట్గా తీసుకెళ్తున్నారు తనని. ఎందుకంటే పెళ్లి కూతుర్ని సుకుమారంగా తీసుకెళ్ళాలి కదా, కొత్తగా పెళ్ళైంది కదా, తన ఎన్నో ఆశలతో తన అత్తారింటికి వెళ్తుంది కదా, హ్యాపీగా తీసుకెళ్ళాలి కదా. అందుకని సాఫ్ట్లీ ఓ సాఫ్ట్లీ వి బేర్ హర్ అలాంగ్. సాఫ్ట్గా తీసుకెళ్తున్నాం మేము, సాఫ్ట్గా మోసుకెళ్తున్నాము. సాఫ్ట్లీ ఓ సాఫ్ట్లీ వి బేర్ హర్ అలాంగ్. షీ హ్యాంగ్స్ లైక్ ఏ స్టార్ ఇన్ ద డ్యూ ఆఫ్ అవర్ సాంగ్. తను ఎలా ఉందంటే ఆ పెళ్లి కూతురు ఆ పల్లకిలో చూడండి, షీ హ్యాంగ్స్ లైక్ ఏ స్టార్, ఒక స్టార్ లాగా, ఒక స్టార్ అలా హ్యాంగింగ్ అయితే ఎలా ఉంటుంది అంటే వేలాడుతూ ఉంటే ఎలా ఉంటుంది చూడండి, అలా అంటే జస్ట్ ఒక ఇమాజినేషన్ అది అంతే, వేలాడుతూ ఉన్నట్లు. షీ హ్యాంగ్స్ లైక్ ఏ స్టార్, ఒక స్టార్ వేలాడుతూ ఉన్నట్లుగా. ఇన్ ద డ్యూ ఆఫ్ అవర్ సాంగ్. చూడండి, మా పాటలో తను ఒక స్టార్ లాగా వేలాడుతూ ఉంది. ఎలాగా? డ్యూ ఆఫ్ అవర్ సాంగ్. డ్యూ అంటే ఒక మంచు బిందువు ఉంటుంది కదా, అలా కారుతూ ఉంటుంది, ఒక చిన్న చిన్న డ్రాప్స్ పడుతూ ఉంటాయి కదా మంచు బిందువు. ఎలా ఉంటుంది అప్పుడు చూడడానికి? చాలా ఇంట్రెస్టింగ్గా, క్వైట్ బ్యూటిఫుల్గా ఉంటుంది కదా, న్యాచురల్గా ఉంటుంది కదా. సో అలాగనమాట, చాలా బాగుంటుంది. షీ స్ప్రింగ్స్ లైక్ ఏ బీమ్ ఆన్ ద బ్రో ఆఫ్ ద టైడ్. ఎంత బాగా చెప్పారు చూడండి. షీ స్ప్రింగ్స్ లైక్ ఏ బీమ్ ఆన్ ద బ్రో ఆఫ్ ద టైడ్. హలో, ఎప్పుడైనా మీరు సముద్రం చూసారా అండి? ఖచ్చితంగా వెళ్ళే ఉంటారు మీరు చాలాసార్లు, బీచ్ అట్లీస్ట్. అలా మీరు చూసినట్లయితే అలా వస్తుంది కదా, అలా టైడ్ అంటే అలా వచ్చినప్పుడు ఆ అల మీద పైన బ్రో ఉంటుంది కదా, రైట్? అల మీద వచ్చి ఒక లైన్ ఏర్పడుతుంది కదా, అది చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. అక్కడ ఒక లైట్ వచ్చినట్లు ఉంటుంది, మనకు అనిపిస్తుంది అనమాట. అలానే చూడండి, షీ స్ప్రింగ్స్ అంటే అది మళ్ళీ వెంటనే డిజపర్ అయిపోతుంది అనమాట, అట్లా అపియర్ అవుతుంది, వెంటనే డిజపర్ అయిపోతుంది. ఓకే రైట్, అందుకే చూడండి, షీ స్ప్రింగ్స్ లైక్ ఏ బీమ్ ఆన్ ద బ్రో ఆఫ్ ద టైడ్. తను ఒక స్ప్రింగ్ అవుతుంది అనమాట, అలా అపియర్ అవుతుంది, అలా వచ్చి అలా, రైట్, అలా వచ్చేస్తుంది అనమాట, అలా. నెక్స్ట్, షీ ఫాల్స్ లైక్ ఏ టియర్ ఫ్రమ్ ద ఐస్ ఆఫ్ ఏ బ్రైడ్. చూడండి, బ్రైడ్ చాలా హ్యాపీగా ఉంటుంది, బట్ తెలియని ఒక చిన్న బాధ, అరే తల్లిదండ్రులందరినీ కూడా వదిలేసి వెళ్తున్నామే అని. అప్పుడు ఒక పక్క ఆనందంతో, అలాగే తన తల్లిదండ్రులను వదిలేసి వెళ్తున్న ఒక బాధతో పెళ్లి కూతురికి కంట్లో నీళ్ళు కారుతాయి, అవునా? అనుకోకుండానే. అందుకే చూడండి, షీ ఫాల్స్ లైక్ ఏ టియర్ ఫ్రమ్ ద ఐస్ ఆఫ్ ఏ బ్రైడ్. తను పెళ్లి కూతురు తన ఆనందం బాధతో కూడినటువంటి ఆ కంటి నీటి చుక్క పడుతుంది కదా కింద, అలాగా షీఈస్ డ్రాపింగ్, షీ ఫాల్స్ లైక్ ద టియర్ ఫ్రమ్ ద ఐస్ ఆఫ్ ఏ బ్రైడ్. Lightly, oh, lightly we glide and we sing. చూడండి, lightly, oh, lightly we glide and we sing. We glide and we sing. We bear her along like a pearl on a string. ఇంతకుముందు చెప్పాను కదా, we bear her along, తనని మేము మోసుకెళ్తున్నాం. ఎలాగా? ఒక స్ట్రింగ్, ఒక సన్న తీగకి ఒక ముత్యాన్ని వేలాడదీస్తే ఎలా ఉంటుంది, ఇలా కదులుతూ ఉంటుంది కదా, అలాగే మేము తనని తీసుకెళ్తున్నాం చాలా హ్యాపీగా, లైట్గా. అంటే మేము మాకు బరువు అనిపించడం లేదు, ఎందుకంటే మేము హ్యాపీగా తీసుకెళ్తున్నాం తనని. అందుకే లైట్లీ ఓ లైట్లీ వి గ్లైడ్ అండ్ వి సింగ్.
వి బేర్ హర్ అలాంగ్ లైక్ ఎ పర్ల్ ఆన్ ఎ స్ట్రింగ్. ఇది బాగుందా? నచ్చింటే లైక్ చేయండి, మళ్ళీ అడుగుతున్నాను, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇంకా మీకు ఏదైనా కంటెంట్ కావాలంటే కమెంట్లో పెట్టండి. ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ లిటరేచర్కి సంబంధించి మీకు ఏ కంటెంట్ అయినా సరే, అర్థం కాకపోయినా మీకు ఏదైనా సరే పలానది మాకు కావాలి టాపిక్ అని మీరు కమెంట్ చేసినట్లయితే ఖచ్చితంగా నేను ఆ టాపిక్ మీద నేను ఒక వీడియో చేస్తాను. ఓకేనా? థ్యాంక్ యూ.